हाय फ्रेंड्स वेलकम टू मై ఛానల్ మనం సడన్ గా అర్జెంట్ గా బయటకు వెళ్ళాలనుకోండి మనం ఈజీ వేలో 5 మినిట్స్ లో ప్రిపేర్ అయిపోయే కర్రీ మనం చేసేసుకోవచ్చు ఎలానో నేను చెప్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా మంది ఆనియన్ లేకుండా ఫ్రై చేసుకుంటారు ఒక్కసారి ఆనియన్ వేసుకొని చూడండి దాని టేస్టే వేరే లెవెల్ ఉంటుంది 2 ఎగ్స్ ఉప్పు కారం పసుపు కరివేపాకు పొడి 3 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి ఇవి ఉంటే చాలండి చాలా టేస్టీగా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది చాలా మంది ఆనియన్స్ ని వాష్ చేసుకుండా కట్ చేసుకుంటారు అలా కాకుండా మనం ఫ్రెష్ వాటర్ తోటి మంచి కడుక్కుని కట్ చేసుకుంటే దాని టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది ఒక్కసారి మీరైతే ట్రై చేసి చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందుకు వచ్చి ఆనియన్స్ 2 పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకుంటున్నాను చిన్న కట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మంచిగా ఉడికిద్ది అన్నమాట మనం పాన్ పైన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచి వేడెక్కినాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్లేమ్ లో పెట్టుకుని అడుగంటకుండా మంచిగా తిప్పుతూ ఉండాలి అందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల అది మంచి యాంటీబయోటిక్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది పసుపు ప్రతి ఒక్కరు కర్రీస్ లో వేసుకోరు అలా కాకుండా కొంచెం చిటికెడన్నా కర్రీస్ లో వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే పసుపు యాంటీబయోటిక్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఉప్పు కరివేపాకు వేసుకొని కొంచెం తిప్పుతా ఉండాలి ఎందుకంటే కింద అడుగంటకుండా మనం చూసుకుంటా ఉండాలి నేనైతే 2 ఎగ్స్ ని వేసేస్తున్నాను చాలా మంది ఎగ్స్ ని వేసినాక అప్పుడే తిప్పేస్తారు అలా కాకుండా వేసాక ఒక 2 మినిట్స్ ఆగి తిప్పితే కొంచెం మనకి ఎగ్ లాగా ఉంటదండి మనం అప్పుడే తిప్పేసామనుకోండి ఉల్లిపాయతో సహా మొత్తం అండి నేనైతే 2 మినిట్స్ ఆగి తిప్పుతున్నాను కొంచెం ఎంత మంచిగా ఎమ్మీగా మనకు కనిపిస్తుందో మీలో ఎంతమందికి ఎగ్ అంటే ఇష్టమో ఒక లైక్ దాంట్లో తగినంత కారం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా మనకు కావాల్సిన ఆనియన్ ఎగ్ ఫ్రై ప్రిపేర్ అయిపోయినట్టే చూడండి ఎంత ఎమ్మీగా ఉందో అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటది మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి అయితే దీన్ని చపాతీలో కూడా తింటే చాలా టేస్ట్ ఉంటది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇక వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తిన్నాను చాలా సూపర్ గా ఉంది ప్లీజ్ నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ మీకు ఏ కర్రీ కావాలో నాకు కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా ఆ కర్రీ తోటి వచ్చేస్తాను ఇంకా మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి కర్రీస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోస్ లో చూపిస్తాను అనమాట ప్రతి ఒక్క వీడియోస్ మిస్ కావద్దంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ లాగా వచ్చింది అయితే మీరు ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను నేనైతే ఇక వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తినేసాను చాలా సూపర్ ఉంది అదిరిపోయింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో